మాచర్ల పట్టణం రూరల్ మండలంలో ఉన్నటువంటి అన్ని పెట్రోల్ బంక్స్ సంబంధించి ఎక్కడైతే మనకి పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఇబ్బందిగా ఉందో అవన్నీ కూడా విజిట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ప్రజలు ఎక్కడ కూడా ప్యానిక్ అవ్వాల్సిన, ఇబ్బంది పడాల్సిన పని లేదు. మనకి సఫిషియెంట్ గా లోడ్స్ తెప్పిస్తున్నాము. అవన్నీ కూడా ఎక్కడైతే సమస్య ఉందో ప్రతి ఒక్క పెట్రోల్ బంక్ కి ఒక స్పెషల్ ఆఫీసర్ని అపాయింట్ చేయడం జరిగింది. సూపర్వైజర్ని ఒక వెస్టెడ్ క్యాడర్ని అపాయింట్ చేయడం జరిగింది. అదేవిధంగా నేను కమిషనర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు ఇద్దరం కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ, అదేవిధంగా ఎస్ఐ గారు, మన సిఐ గారు వీళ్ళందరితో కోఆర్డినేట్ చేసుకొని ప్రతి ఒక్క పెట్రోల్ బంక్ లో కూడా స్టాక్ ను బట్టి రిజర్వ్ స్టాక్ అంటే హాస్పిటల్స్ కానీ ఏదైనా ఎమర్జెన్సీ సర్వీసెస్, ఫైర్, అదేవిధంగా రెవెన్యూ, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎమర్జెన్సీ స్టాక్ ఉంచుతూ, అదేవిధంగా పబ్లిక్ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా, మెయిన్ ఏంటంటే కమర్షియల్ పర్పస్ కి ఎక్కడైతే మనకి అవుట్లెట్స్ ఇస్తూ ఉంటారో అవన్నీ కూడా ఆపేసాము. జనరల్ పబ్లిక్ ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా వ్యవసాయానికి కానీ, హాస్పిటల్స్ కానీ, ఇంకేదైనా ఎమర్జెన్సీ సర్వీసెస్ కి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అన్ని చోట్ల కూడా స్టాక్ ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నాం. ఈ రోజు మనకి 10 పెట్రోల్ బంక్స్, 10 అవుట్లెట్స్ లో నేను కమిషనర్ గారు పర్సనల్ విజిట్ చేయడం జరిగింది. సిఎస్డిటి గారితో కలిసి వాళ్ళు ఇండెంట్ కూడా రైజ్ చేస్తున్నారు. ఎక్కడైతే డ్రై అయినాయో అక్కడ ఇండెంట్ రైజ్ చేస్తున్నారు. వాళ్ళకి మధ్యాహ్నం కల్లా స్టాక్ వస్తుంది, లేదంటే హార్డ్లీ ఈవినింగ్ వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ ఒక 3 బంక్స్ లో ఆల్రెడీ డీజిల్ కూడా ఉంది. ఇప్పుడు రీసెంట్ గా ఒక పాయింట్కి వచ్చేసింది ఆల్రెడీ. అక్కడ కూడా మన విఆర్ఓని స్పెషల్ ఆఫీస్ని అపాయింట్ చేసి ఎక్కడ కూడా పబ్లిక్ ఇబ్బంది లేకుండా, అదేవిధంగా క్యాన్స్ కానీ బయట ఏదైనా బ్లాక్ మార్కెట్ వెళ్లే విధంగా ఎవరైతే క్యాన్లో పట్టుకొని వెళ్ళి బయట అమ్ముతూ ఉంటారో అలాంటి వాళ్ళకి ఇవ్వకుండా, జనరల్ పబ్లిక్ ఎక్కడ ఇబ్బంది పడకుండా అన్ని విధమైన చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఇప్పుడు కలెక్టర్ గారు కూడా మాకు ప్రతి 2 hours ఒకసారి టెలికాన్ఫరెన్స్ పెట్టారు. ఆ టెలికాన్ఫరెన్స్ స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎక్కడైనా సరే ఏ విధమైన డైవర్షన్ జరిగినా వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఆర్డీఓ గారు కూడా విజిట్ చేస్తామని చెప్తున్నారు. కాబట్టి పబ్లిక్ ఎక్కడ కూడా ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఏదైనా ఇష్యూ ఉంటే మనకి కలెక్టరేట్ లో కూడా కంట్రోల్ రూమ్ పెట్టడం జరిగింది. ఆ కంట్రోల్ రూమ్ కూడా సమాచారం ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము. దీనికి సంబంధించి కంట్రోల్ రూమ్ నంబర్ చెప్తాను. ఆ నంబర్ వచ్చేసి 08647 226 999 08647 226 999. ఈ నంబర్కి కాల్ చేసి దాని ఇబ్బంది అంటే చెప్పొచ్చు. మేము ప్రతి ఒక్క పెట్రోల్ బంక్ లో మన స్టాఫ్ ఉన్నారు కాబట్టి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకుంటా ఉన్నాము. నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రెస్, మీడియా పర్సన్స్ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే మనకి ఎక్కడా కూడా ఇన్సఫిషియంట్ ఫ్యూయల్ అనేది లేదు. ఒకవేళ ఏదైనా పెట్రోల్ బంక్ లో కనుక అయిపోతే నెక్స్ట్ అవుట్లెట్ లో మన మాచర్లు అవైలబుల్ గా ఉంది. ఉన్నటువంటి ఫ్యూయల్ ని కూడా జాగ్రత్తగా కొంచెం లిమిట్ చేసి, ఫుల్ ట్యాంక్ అడిగిన వాళ్ళు అట్లాంటి ఏదైనా ఉంటే, అంటే ప్యానిక్ అవుతూ పబ్లిక్ ఏం చేస్తున్నారంటే మళ్ళీ ఆయిల్ రాదేమన్న ఉద్దేశంతో ఫుల్ ట్యాంక్ చేయించుకోవటము, తర్వాత ఎక్స్ట్రా కొట్టించుకోవడం అలాంటివి చేస్తూ ఉన్నారు. అలాంటి ఇబ్బంది లేదు. ఆల్రెడీ మనకి సప్లై అనేది కరెక్ట్ గా ఉండటం కోసం ఆఫీసర్స్ తో కూడా మాట్లాడారు, ఆ పెట్రోల్ బంక్ స్టాఫ్ తోటి. అదేవిధంగా పైన సప్లై చేసేటువంటి రీటైల్ డీలర్స్ తోటి కూడా మాట్లాడడం జరిగింది కలెక్టర్ గారు. కాబట్టి ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు. కాబట్టి అందరూ కూడా వాళ్ళకి అవసరం అంతవరకు మాత్రమే ఆయిల్ ఫిల్ చేయించుకోండి. మేము కూడా ఏం చెప్తున్నామంటే ఎక్కడ కూడా ట్యాంక్ ఫుల్ చేయకుండా ఉన్నటువంటి స్టాక్ ని జాగ్రత్తగా మేనేజ్ చేసుకుంటూ పబ్లిక్ అందరికి కూడా అందే విధంగా బండి ఏదైతే 2-wheeler ఉందో దానికి ఒక 200 to 500, అదే 200 కొట్టమని చెప్తున్నాము ప్రస్తుతానికి. అదేవిధంగా మనకి కార్లు అయితే ఒక 500 అంత అమౌంట్ కి వాళ్ళకి ఆయిల్ కొట్టమని చెప్తున్నాము. తర్వాత ఏదైనా కావాలంటే మళ్ళీ కొట్టించుకుంటారు. అట్లా పబ్లిక్ ఇబ్బంది లేకుండా ఒకే వ్యక్తికి పూర్తిగా కొట్టే పని లేకుండా, అదేవిధంగా ఇక్కడ హాస్పిటల్స్ కానీ ఎమర్జెన్సీ పర్పస్ కూడా కొంత స్టాక్ ఉంచమని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ కూడా మరి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా జాగ్రత్తగా చూసుకోండి. మరి ప్రెస్ మీడియా వాళ్ళు కూడా ఈ విషయాన్ని ప్రజలందరూ కూడా తెలియపరిచే విధంగా వైడ్ ప్రాపగండా ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ.